కార్తీక దీపం సీరియల్లో ప్రస్తుతం సూరజ్ హవానే నడుస్తోంది. అతి మంచివాడిలా నటిస్తున్న సూరజ్ భాగవతం బయటపడేలా ఉంది. అతన్ని నమ్మి శివనారాయణ కుటుంబం నిండా మునిగేలా కనిపిస్తోంది. పెళ్లి హడావిడిలో అందరూ ఉండగానే నమ్మించి సంతకాలు పెట్టించేలా చేశాడు సూరజ్. తాను ఎక్కడ దొరికిపోతానో అని సూరజ్ దెబ్బకి చెమటలు కూడా పుట్టాయి. డాక్యుమెంట్లు చదవకుండా దీప అతి మంచితనంతో కార్తిక్ ను కూడా అడ్డుకుంటుంది. దీంతో సూరజ్ పని కాస్త సులువైపోయినట్లు కనిపిస్తుంది. 3 రోజుల్లో పెళ్లి కంటే కష్టమే నాన్న అని అంటాడు దశరథ్. 3 రోజుల్లో పెద్ద కష్టమేమి కాదు అని శివనారాయణ అంటాడు. ఈ పారిజాతం మనవరాలి పెళ్లి అంటే అని పారిజాతం అంటుంది. దీంతో శివనారాయణ కోపంగా చూస్తాడు. అదే శివనారాయణ గారి మనవరాలి పెళ్లి అంటే ఆషామాషి కాదుగా అని అంటుంది పారిజాతం. సిటీలోనే పెద్ద హాల్ బుక్ చేయాలి అని శ్రీధర్ అంటాడు. ఊర్లో వారందరినీ పిలవాలి, బంధువుల్ని స్నేహితుల్ని పిలవాలి అని అంటాడు. అయ్యో వద్దండి, సింపుల్ గా పెళ్లి చేసేయండి అని సూరజ్ అంటాడు. ఈ ఇంటి ముందు పందిరి వేసి చేస్తే చాలు, పెద్దగా గెస్టులు కూడా వద్దు, కావాలంటే రిసెప్షన్ మీ ఇష్టం అని అంటాడు సూరజ్. అవును తాతయ్య, నాకు ఈ విషయం సూరజ్ ముందే చెప్పాడు. ఈ ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేస్తే చాలు అని అన్నాడు అని జోష్న అంటుంది. మీ పెళ్లి కూడా ఇక్కడే ఈ ఇంట్లోనే జరిగింది కదా అని దీపా కార్తిక్ల గురించి దశరథ్ అంటాడు. అవును, ఇప్పుడు జోష్న పెళ్లి కూడా ఈ ఇంట్లోనే జరుగుతుంది అని కార్తిక్ అంటాడు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సింపుల్ గానే చేద్దాం అని అంటున్నారు. మరి నీ నిర్ణయం ఏంటి తాతయ్య అని కార్తిక్ అడుగుతాడు. వాళ్ళ ఇష్టమే నా ఇష్టం, అయినా పెళ్లి సింపుల్ గా చేసినా రిసెప్షన్ మన ఇష్టం అంటున్నాడు కదా, దాని బాధ్యతలు అన్నీ మీరే చూసుకోండి, మీరే పెళ్లి పెద్దలు, బాధ్యతలన్నీ మీవే అని కార్తిక్ దీపలతో అంటాడు శివనారాయణ. మరి వంటలు అని పారిజాతం అంటే దశరథ్ చూసుకుంటాడు. మరి షాపింగ్ అని అడిగితే సుమిత్ర చూసుకుంటుంది అని అంటాడు. మీరు అందరికీ భలేగా పనులు పూరమాయిస్తున్నారు అని పారిజాతం అంటుంది. అందరూ నవ్వుతూ హాయిగా ఉంటారు. గౌరీ ప్రసాద్ రెస్టారెంట్కి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లు రెడీ చేశామని కొందరు వస్తారు. మీరు రాంగ్ టైంలో వచ్చారు, ఇప్పుడు మేము మా మనవరాలి పెళ్లి బిజీలో ఉన్నాం, తరువాత రండి అని శివనారాయణ అంటాడు. కానీ ఆ లీగల్ డాక్యుమెంట్ల మీద అందరి చేత సంతకాలు పెట్టించాలని ప్లాన్ వేసిన సూరజ్ అందరినీ తొందర పెడతాడు. ఇది శుభ సమయం, పెళ్లికి ముహూర్తం పెట్టాం, జోష్న వల్లే ఇదంతా మనకు ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని సూరజ్ అంటాడు. దానికి జోష్న కూడా తలూపుతుంది. అవును తాతయ్య, ఈ రెస్టారెంట్ మనం ఎప్పుడు కొన్నామని తలుచుకుంటే నా పెళ్లికి ముహూర్తం పెట్టిన రోజు అని స్పెషల్గా ఉంటుంది అని జోష్న అంటుంది. సరే, అది మీ రెస్టారెంట్, మీరు ఎలా అంటే అలా అని శివనారాయణ ఓకే చెప్తాడు. ఒకసారి డాక్యుమెంట్స్ చదవండి అని సూరజ్ కార్తిక్లకు చెప్తాడు శివనారాయణ. సూరజ్ ఏదో చదివినట్లుగా నటించి అంతా బాగానే ఉందని నమ్మిస్తాడు. ఇక డాక్యుమెంట్లను కార్తిక్ ఎక్కడ చదువుతాడు అని సూరజ్ తెగ కంగారు పడిపోతాడు. ఇంతలో దీప తన అతి మంచితనంతో కార్తిక్ చదవబోతున్న డాక్యుమెంట్లను లాగేస్తుంది. సూరజ్ చదివిన తర్వాత మళ్ళీ మనం చదివితే జోష్న ఫీల్ అవుతుంది, మనకు అతని మీద నమ్మకం లేదని అనుకుంటుంది అని అంటుంది దీప. అలా దీప డాక్యుమెంట్లను తీసుకోవడంతో సూరజ్ కాస్త రిలాక్స్ అవుతాడు. జోష్న, నువ్వు చదువుతావా అని దీప అంటుంది. సూరజ్ నేను వేరు కాదు కదా అని అంటుంది జోష్న. అది నమ్మకం అంటే, మనకు సూరజ్ మీద నమ్మకం ఉంది కదా అని దీప అంటుంది. ఇక అందరి చేత సంతకాలు తీసుకోండి అని సూరజ్ అంటాడు. అందరూ సంతకాలు పెడుతుంటే ఏమైనా తేడా కొడుతుందా, దొరికిపోతానా అని సూరజ్ కంగారు పడుతుంటాడు. చెమటలు కూడా కారుతుంటాయి. అందరికీ సంతకాలు పూర్తయ్యే వరకు సూరజ్ అలా కంగారు పడుతూనే ఉంటాడు. నా సంతకాలు ఎందుకు అని సుమిత్ర అడుగుతుంది. కావాలి అని వాళ్ళంటారు. ఇక దీపని కూడా సంతకం పెట్టమని అడుగుతారు. మా సంతకాలు ఎందుకు అని దీప అడుగుతుంది. సాక్షి సంతకాలు అని దీప కార్తీకుల చేత కూడా సంతకాలు పెట్టించుకుంటారు. మరి నేను పెట్టొద్దా అని శ్రీధర్ కామెడీ చేస్తాడు. అందరూ పెట్టేట్టయితే నేను కూడా పెడతాను కదా అని పారిజాతం జోకు వేస్తుంది. లీగల్ పనులు పూర్తయ్యాయి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. సూరజ్ ఇంకా కంగారు పడుతుంటాడు. ఏంటి బ్రదర్, అంతగా కంగారు పడుతున్నావు, చెమటలు ఎందుకు పడుతున్నాయని కర్చీఫ్ తీసిస్తాడు కార్తిక్. దీంతో తన కర్చీఫ్ తీసుకొని తుడుచుకుంటాడు సూరజ్. అలా కార్తిక్కి కాస్త అనుమానం వచ్చినట్లుగా అనిపిస్తుంది. కానీ తెలివిగా పెళ్లి పనులు ఆ టెన్షన్స్ అని చెప్పేసి కవర్ చేస్తాడు సూరజ్. పెళ్లి పనులైతే ఖచ్చితంగా టెన్షన్ ఉంటుందిలే అని కార్తీక్ అంటాడు. అసలు పెళ్ళంటే ఏంటి అనేది నేను చెప్తా పద అని సూరజ్ను శ్రీధర్ తీసుకెళ్తాడు. పెళ్ళంటే నువ్వే చెప్పాలల్లుడు అని పారిజాతం అంటే, మరి నువ్వు చెప్తావా అని కార్తీక్ కౌంటర్ వేస్తాడు. చీరల షాప్ని ఇంట్లోనే ఏర్పాటు చేస్తాడు కార్తీక్. ఇంటి నిండా చీరల్ని పరుచుతారు. ఏది నచ్చిందో చెప్పు అని అందరూ సెలెక్ట్ చేస్తుంటారు. కానీ జోష్న మాత్రం సూరజ్ని కంటి చూపులతో అడుగుతుంది. బాగుందా లేదా, నచ్చిందా లేదా అని జోష్న సైగలు చేస్తూ అడుగుతుంటే సూరజ్ నచ్చలేదు అని చెబుతుంటాడు. ఈ విషయాన్ని కార్తీక్ పారిజాతం కనిపెడతారు. అమ్మ, ఎంత నడిపిస్తున్నారా అని కార్తీక్ అనుకుంటాడు. ఎన్ని చీరలు చూపించినా జోష్న ఓకే చెప్పదు. ఇక ఈ విషయం తేలేలా లేదు అని పారిజాతం ఓ అడుగు ముందుకేస్తుంది. చీర సెలెక్షన్ అవ్వాలంటే అడగాల్సింది జోష్నని కాదు, సూరజ్ని అని పారిజాతం ఓ చీరని తెచ్చి సూరజ్కి చూపిస్తుంది.
అదేంటత్తయ్య అలా చేస్తున్నారు? సెలెక్ట్ చేయాల్సింది జోష్న కదా అని సుమిత్ర అంటే దాన్ని ఓకే చేయాల్సింది సూరజ్. వీళ్ళు కళ్ళతో సైగలు చేసుకుంటూ కష్టపడుతున్నారు. అందుకే నేరుగా సూరజ్ని అడిగేస్తే అయిపోతుంది కదా అని అంటుంది పారిజాతం. గ్రానీ అని సిగ్గుపడుతూ జోష్న అయ్యో తన ఇష్టమే, తనకు నచ్చిందే తీసుకోమనండి అని సూరజ్ అంటాడు. నీకు నచ్చిందే తీసుకుంటుంది, నువ్వే చెప్పు అని పారిజాతం అడుగుతుంది. ఇప్పటికైనా చెప్పు బాబు, ఏ చీర కావాలో? ఇది పూర్తయితే తప్ప ఇంకో పనికి వెళ్ళలేమని అంటుంది పారిజాతం. ఆ చీర బాగుందండి అని అంటాడు సూరజ్. యా, చీర సెలక్షన్ పూర్తయింది అని పారిజాతం సందడి చేస్తుంటుంది. ఏంటి జ్ఞాని ఇదంతా అని జోష్న సిగ్గుపడుతుంది. పెళ్లికి నేను డాన్స్ ప్రోగ్రాం పెడుతున్నా అని శ్రీధర్ అంటాడు. అయితే నేను డాన్స్ చేస్తాను అని పారిజాతం లేచి స్టెప్పులు వేస్తుంది. దీంతో అందరూ సందడిగా నవ్వుతూ ఉంటారు. ఆ సందడి వాతావరణాన్ని, ఆ నవ్వుల్ని జోష్న చూసి ఎమోషనల్ అవుతుంది. అందరూ నవ్వుతూ ఉండడం చూసి జోష్న ఆనంద బాష్పాల్ని రాల్చుతుంది. అలా జోష్న నుంచి కన్నీరు కారుతూ ఉంటే ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది సుమిత్ర. తన స్థానం నుంచి లేచొచ్చి సుమిత్రను పట్టుకుంటుంది జోష్న. పెళ్ళై నేను వెళ్ళిపోతే నన్ను మర్చిపోతారా అమ్మా అని దీనంగా అడుగుతుంది జోష్న. అంతటితో నేటి ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది.